Everyone, welcome back to our channel. This is Anusha. In last class we discussed about linear equations in one variable. Now we discuss the exponents and powers. Exponents and powers. Chapter number 4. Exponents and powers. Okay. Introduction. Exponents and power. Introduction. For example, 3 power 6 is equals to 3 into 3 into 3 into 3 into 3 into 3. 3 power 6 కాబట్టి 1 2 3 4 5 6 టైమ్స్ ఇంటూ 3 చేయాలి. ఇలా వేస్తే మనకు 3 పవర్ 6 వస్తుంది. అండ్ 3 పవర్ n అనుకో, మనం ఎన్నిసార్లు రాస్తాం? m టైమ్స్ రాస్తాం. 2 3 4 5 అండ్ సో ఆన్ m టైమ్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇంకా 3 పవర్ n అనుకోండి. 3 పవర్ n ఎలా రాస్తాం? 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ అండ్ సో ఆన్ n టైమ్స్. ఓకే, n టైమ్స్. ఓకేనా? దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్. ఫర్ ఎగ్జాంపుల్గా మనం 3 పవర్ 6ని మనము 6 అనేది ఎక్స్పోనెంట్ వాల్యూ. 6 అనేది ఎక్స్పోనెంట్. ఓకే. 3 అనేది బేస్ వాల్యూ. 3 ఈజ్ ఈక్వల్స్ టు బేస్ వాల్యూ. ఓకే. 3 ఈజ్ ఎ బేస్ వాల్యూ, 6 ఈజ్ ఎ ఎక్స్పోనెంట్ వాల్యూ. వి రీడ్ దీన్ని ఎలా చదువుతామంటే 3 పవర్ 6 యాజ్ 6 raised to the power of 3 to the power of 3 raised to the power of 6. Okay, to the power of 6. Okay na? This is the introduction part. Now we discuss the do this problem. ఓకే, డూ దిస్ ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ వన్ మనకి ఏమి ఇచ్చాడు? ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? సింప్లిఫై ది ఫాలోయింగ్. ఓకే, సింప్లిఫై ద ఫాలోయింగ్. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు మనకి? 3 పవర్ 7 ఇంటూ 3 పవర్ 3. 3 పవర్ 7 ఇంటూ 3 పవర్ 3. 3 పవర్ 7 వాల్యూ ఎంత? మనం 3 పవర్ 7ని 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 1 2 3 4 5 6 ఇంటూ 3 7 టైమ్స్ రాసుకున్నాం. మళ్ళీ 3 పవర్ 3ని 1 2 3 1 2 3 3 3 జా 9 9 3 జా 27. దీని వాల్యూ వచ్చేసి 27. 3 3 జా 9 9 3 జా 27. 27 3 జా 27 ఇంటూ 3 చేయండి. 27 3 జా 81 అయింది. 81 ఇంటూ 3 243. ఇక్కడికి 243 అయింది. 243 ఇంటూ 3 243 ఇంటూ 3 3 3 జా 9 3 4 జా 12 729. 729 ఇంటూ 3 చేయండి. 729 ఇంటూ 3 729 ఇంటూ 3 వేస్తే మనకు వాల్యూ ఏమొస్తుంది? 7 6 8 7 3 జా 21. 2187. 2187 ఇంటూ 27 చేయండి. 2187 ఇంటూ 27 చేస్తే 49 56 60 7 ప్లస్ 3 13 14 15 2 2 జా 14 2 8 జా 16 17 3
9 4 9 మనకేమొచ్చింది 59,049. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆన్సర్. ఓకే, సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు మనకి? సెకండ్ ప్రాబ్లం వచ్చేసి 4 × 4 × 4 × 4 × 4. 4ని 5 టైమ్స్ ఇచ్చాడు కదా, అంటే 4 పవర్ 5 అవుతుంది మనకి ఇది. 4 4 జా 16, 16 4 జా 64, 64 4 జా 256, 256 × 4 24, 22 1024. 4 × 4 × 4 × 4 × 4 is equals to 1024. Okay, this is the second answer. Now the third one ఏమి ఇచ్చాడు మనకి? థర్డ్ వన్ ఏమి ఇచ్చాడు? 3 power 4 × 4 power 3 ఇచ్చాడు. 3 power 4 × 4 power 3, 3 × 3 × 3 × 3. 3ని 4 టైమ్స్ రాసుకున్నాం, ఇంటూ 4 × 4 × 4. 4ని 3 టైమ్స్. 3 3 జా 4 9, 9 3 జా 27, 27 3 జా 81, ఇంటూ 4 4 జా 16, 16 4 జా 64. 81 × 64 చేద్దాం. 81 64 4 32 6 48 4 8 11 5184. Now the answer is 5184. This is the third one. Do this problem is completed. Now for example మనకి ఏమి ఇచ్చాడు? a పవర్ m ఇంటూ a పవర్ n అని ఇచ్చాడు. అంటే ఈ రెండు బేసెస్ ఆర్ ఈక్వల్ కాబట్టి పవర్స్ కూడా యాడ్ చేయబడతాయి. అంటే a పవర్ m ప్లస్ n, a పవర్ m ప్లస్ n. ఫర్ ఎగ్జాంపుల్గా నెగిటివ్ వాల్యూ ఉందనుకో, ఈ రెండింటిని బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ కూడా యాడ్ చేస్తాం కదా. a ప్లస్ మైనస్ ఆఫ్ n, దట్ ఈస్ ఈక్వల్స్ టు a ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ n. ఓకేనా? దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ ది bases are equal, we can add the powers. Okay, we can add the powers. మనకి నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే పవర్స్ విత్ నెగటివ్ ఎక్స్పోనెంట్స్. పవర్స్ విత్ నెగటివ్ ఎక్స్పోనెంట్స్. పవర్స్ విత్ నెగటివ్ ఎక్స్పోనెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్గా మనకి పవర్ 10 పవర్ 3 అనుకోండి, పాజిటివ్ ఇచ్చిండు 3 కాబట్టి 10 × 10 × 10 మనం ఏం రాస్తాం? దీన్ని 1000 అని రాస్తాం. ఓకే, 10 10s 100, 100 10s 1000, 1000 కాబట్టి 1000 అని రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్గా 10 స్క్వేర్ అనుకోండి, 10 × 10 అని రాస్తాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? 10 10s 100, 100 కదా. ఈ 100ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు కదా, 1000 డివైడెడ్ బై 10. అంటే ఈ 0 క్యాన్సిల్ అయితే మళ్ళీ మనకి 100 వస్తుంది. ఒకవేళ 10 పవర్ 1 అనుకోండి, 10, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 100/10 అని రాసుకోవచ్చు కదా. దీన్ని 100/10కి ఈక్వల్ అవుతుంది. మరి 10 పవర్ 0 అనుకోండి, 10 పవర్ 0 వాల్యూ ఏమవుతుంది? 1 కదా. 1 అంటే 10/10 ఈక్వల్ టు 1 అయింది మనకి. మరి మనము 10 పవర్ -1 అనుకో, 10 పవర్ -1ని ఎలా రాస్తాము? 10 పవర్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా ప్రీవియస్ క్లాసెస్లో. a పవర్ -n అంటే 1/a పవర్ n అని మనకి ఫార్ములా తెలుసు. 1/a పవర్ n అనే ఫార్ములా మనకి తెలుసు. ఓకేనా? అంటే 10 పవర్ 1ని మనము 1/10గా రాసుకోవచ్చు, 1/10గా రాసుకోవచ్చు. ఓకేనా? దిస్ ఈజ్ ద a పవర్ -n ఈక్వల్స్ టు 1/a పవర్ n, nకి ఈక్వల్. నెక్స్ట్ ఏం తీసుకుందాం? 10 పవర్ -2 అనుకోండి, 1/10 స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/100 కదా. 1/100 అంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/10 స్క్వేర్కి ఈక్వలే కదా. ఓకేనా? దిస్ ఈజ్ ద
10 పవర్ -2 వాల్యూ. నౌ ద నెక్స్ట్ వాల్యూ ఏం తీసుకుందాం, 10 పవర్ -3 తీసుకుందాం అనుకోండి, 1/10³ అవుతుంది. అంటే 1/10 ఇంటూ 10 అంటే 1/1000. అంటే ఇలా కూడా రాసుకోవచ్చు, 10 × 10 × 10 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1000కి ఈక్వల్. అంటే ఈ వాల్యూ అయినా దీనికి ఈక్వల్ అవుతుంది, ఇలా రాసిన దీనికి 1000కి అనేది ఈక్వలే అవుతుంది. ఓకేనా. మరి మనము 1/10 పవర్ ఎన్ని మనం ఎలా రాస్తాం, 10 పవర్ -nగా రాస్తాం. 10 పవర్ -n ఆర్ 1/10 పవర్ -n ఎలా రాస్తాము, మైనస్ కాబట్టి 1/1 10 అవుతుంది కదా. అంటే 1/1 ఇంటూ 10 పవర్ n/1 దాట్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్, 10 పవర్ n. 10 పవర్ n వాల్యూకి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. మనకి డూ దిస్ ప్రాబ్లం ఇచ్చాడు. డూ దిస్ ప్రాబ్లం ఏంటిది, వాట్ ఈజ్ 10 పవర్, డూ దిస్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి, వాట్ ఈజ్ 10 పవర్ -10, వాట్ ఈజ్ 10 పవర్ -10 ఈక్వల్ టు అని ఇచ్చాడు. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, వాట్ ఈజ్ 10 పవర్ -10 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అని ఇచ్చాడు. ఇక్కడ మనం ఏం రాసాం, 10 పవర్ -n 1/10 పవర్ n అని రాసినా, 10 పవర్ -n 1/10 పవర్ n. ఇక్కడ 10 పవర్ -n వాల్యూ ఎంత, 10 కదా. అంటే మనకి గివెన్ దట్ 10 పవర్ -10 వాల్యూని మనం ఎలా రాయాలో చూద్దాం. 10 పవర్ -n వాల్యూని మనం ఎలా రాసాం, 1/10 పవర్ n. ఇక్కడ n వాల్యూ n ఈక్వల్స్ టు ఏం పెట్టాలి, 10 పెట్టామనుకోండి. 10 పవర్ -10 ఈక్వల్స్ టు 1/10 పవర్ 10. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. మనకి కొన్ని ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేయమని చెప్పాడు. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు మనకి, 8 ఇచ్చాడు. 8ని మళ్ళీ ఎలా రాస్తాం, 2 × 2 × 2 2 2 4 4 2 8. అంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2³. ఓకేనా. మరి 8/2 అనుకోండి, 8/2ని 2 × 2 × 2/2 పవర్ 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2³/2 పవర్ 1. ఏ పవర్ m/a పవర్ n వాల్యూ మనం దేనికి ఈక్వల్ చేస్తాం, a పవర్ m - n అని మనకు తెలుసు కదా ఆల్రెడీ. అంటే 3 పవర్ -1/2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 × 3 - 1 అంటే 2. అంటే 8/2 ఈక్వల్స్ టు 2². ఇది సెకండ్ వన్. థర్డ్ వన్ ఏం చేద్దాం, థర్డ్ వన్ 4/2 అనుకోండి. 4 అంటే 2 × 2 2 పవర్ 1 2²/2 పవర్ 1 దట్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్/2 పవర్ 1. అంటే 2² - 1 అంటే 2 పవర్ 2 - 1 అంటే 2 పవర్ 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2. ఓకేనా. ఈ ప్రాసెస్ అనేది ఇలా కంటిన్యూ అవ్వకుంటూనే పోతూనే ఉంటుంది. ఇంకా మనకి డూ దిస్ ప్రాబ్లం ఇచ్చాడు. డూ దిస్ ప్రాబ్లంలా ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని ఇచ్చాడు. ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని ఇచ్చాడు. ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, ఫస్ట్ వన్ మనకి ఏమి ఇచ్చాడు, 3 పవర్ -5 అయింది. 3 పవర్ -5కి మన మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమొస్తుంది చెప్పండి, 3 పవర్ -5. అంటే మల్టిప్లికేటివ్ ఈ మైనస్ అనేది ఏమవుతుంది, ప్లస్ అవుతుంది మనకి. అంటే కిందికి వస్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ దిస్. ఓకే. నౌ ద సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు, 4 పవర్ -3 అంటే 1/4³. థర్డ్ వన్ ఏమి ఇచ్చాడు మనకి, 7 పవర్ -4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/7 పవర్ 4. ఫోర్త్ వన్ ఏమి ఇచ్చాడు, 7 పవర్ -3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/7³. ఫిఫ్త్ వన్ ఏమి ఇచ్చాడు, x పవర్ -n దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/x పవర్ n. సిక్స్త్ వన్ ఏమి ఇచ్చాడు మనకి, 1/4³ అంటే 4 పవర్ -3. 4 పవర్ -3. నౌ ద లాస్ట్ వన్ సెవెంత్ వన్ ఏమి ఇచ్చాడు, 1/10³ ఈజ్ ఈక్వల్స్ టు 10 పవర్ -3. ఓకేనా. దిస్ ఈజ్ ద
do these problems. Now the rule do these problems is completed. The next one is laws of exponents. Laws of exponents అని ఇచ్చాడు. ఓకే, లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అని ఇచ్చాడు. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు మనకి, ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్. లా ఏమవుతుందంటే ఏ పవర్ ఎం మైనస్ ఎన్, ఏ పవర్ ఎం మైనస్ ఎన్. సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ఎన్. థర్డ్ వన్ ఏంటి, ఏ పవర్ ఎం ఇంటూ ఏ బి పవర్ ఎన్ అయితే ఏ బి హోల్ పవర్ ఎం. ఈ రెండు ఇంటూ కాబట్టి ఈ హోల్ పవర్ ఎన్ అవుతుంది. కాకపోతే మీకు అర్థం కాకపోతే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఆ ప్రాబ్లంకి ఆన్సర్ ఈక్వల్ వస్తుందా రాదా చెక్ చేయండి. ఫోర్త్ వన్ ఏమి ఇచ్చాడు మనకి, ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం దాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై బి హోల్ పవర్ ఎం. ఓకేనా. నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్ ఏమి ఇచ్చాడు, ఏ పవర్ జీరో వాల్యూ ఎంత, 1. సంథింగ్ పవర్ జీరో ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, సంథింగ్ పవర్ జీరో ఈజ్ ఈక్వల్స్ టు 1. దిస్ ఈజ్ ద లాస్ ఆఫ్ exponents. This is the laws of exponents. We have to discuss the example problem 1. Example problem 1. First example. ఏమి ఇచ్చాడు మనకి క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు 5 పవర్ -2. సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు 1/2 పవర్ -5. అండ్ థర్డ్ వన్ ఏమి ఇచ్చాడు -5 హోల్ స్క్వేర్, -5 హోల్ స్క్వేర్. సొల్యూషన్ చూద్దాం మనం. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు 5 పవర్ -2. 5 పవర్ -2 అంటే ఏ పవర్ -n వాల్యూ ఏంది 1/a పవర్ n, 1/a పవర్ n. అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత 5 పవర్ -2 కదా, n వాల్యూ -2, 1/a అంటే 5, 2 స్క్వేర్ అంటే 1/5 స్క్వేర్ అంటే 5 × 5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/5 2 is 25. ఓకేనా, 25. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆన్సర్. నౌ ద సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు 1/2 పవర్ -5. 1/2 పవర్ -5, 1/a పవర్ -n వాల్యూ ఎంత a పవర్ n. అంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు 1/2 పవర్ -5 ఇచ్చాడు కదా, అంటే 2 పవర్ 5 అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత 2, n వాల్యూ ఎంత 5. ఓకేనా, 2 పవర్ 5 దాట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 × 5 టైమ్స్ రాసుకోవాలి, 2ని మల్టిప్లై చేయాలి. 2 2 is 4, 4 2 is 8, 8 2 is 16, 16 2 is 32, 16 2 is 32. దిస్ ఈజ్ ద సెకండ్ ఆన్సర్. నౌ థర్డ్ వన్ ఏమి ఇచ్చాడు మనకి -5 స్క్వేర్ అని ఇచ్చాడు, -5 స్క్వేర్ అని ఇచ్చాడు. -5ని 2 టైమ్స్ రాయాలి, -5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 2 is 5 5 is 25. దిస్ ఈజ్ ద థర్డ్ ఆన్సర్. నౌ ద ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ 1 ఈజ్ కంప్లీటెడ్. Second problem, example second problem. Now we discuss the example second problem. Example second ఏమి ఇచ్చాడు, simplify the following అని ఇచ్చాడు. సింప్లిఫై ద ఫాలోయింగ్ అని ఇచ్చాడు. ఫస్ట్ వన్ మనకి ఏమి ఇచ్చాడు -5 హోల్ పవర్ 4 ఇంటూ -5 హోల్ పవర్ -6. సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు మనకి 4 పవర్ 7/4 పవర్ 4. థర్డ్ వన్ ఏమి ఇచ్చాడు 3 పవర్ 5/3 పవర్ 3 హోల్ పవర్ 5 ఇంటూ 3 పవర్ -6 అని ఇచ్చాడు. ఓకేనా, ఫస్ట్ వన్ తీసుకుందాం మనం. -5 పవర్ 4 ఇంటూ -5 పవర్ -6. -5 పవర్ 4ని -5 టైమ్స్ ఇంటూ చేద్దాం, -5 ఇంటూ 1 అంటే ఏ పవర్ -nని 1/a పవర్ n అని రాయొచ్చు కదా, అంటే 1/-5 హోల్ పవర్ 6, -5 హోల్ పవర్ 6. ఓకే, లేకపోతే మనం దాన్ని ఇంకో విధంగా కూడా రాయొచ్చు, -5 హోల్ పవర్ 4 ఇంటూ -5 హోల్ పవర్ -6 కదా, అంటే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ m ప్లస్ n. ఓకేనా, దిస్ ఈజ్ ద
ప్రాపర్టీ. అంటే -5 హోల్ పవర్ 4 ఇంటూ -5 హోల్ పవర్ -6ని మనము -5 హోల్ పవర్ 4 ప్లస్ -6 అని రాద్దాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు -5 4 ప్లస్ ఇంటూ -6 దట్ ఈజ్ ఈక్వల్స్ టు -5 హోల్ పవర్ -2 అని రాసుకోవచ్చు. అంటే -5 హోల్ పవర్ -2ని మనము 1/-5 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే a పవర్ -nని 1/a పవర్ nగా రాసుకోవచ్చు కదా. 1/-5 ఇంటూ -5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 5s are 25. This is the first answer. Now the second question ఏమి ఇచ్చాడు మనకి 4/7/4/4. అంటే మనము దీన్ని a పవర్ m/a పవర్ n రాసుకోవచ్చు కదా. a పవర్ m మైనస్ n. దిస్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ దిస్ వన్. 4/7/4/4 is equals to 4/7 minus 4. That is equals to 4 cube. That is equals to 4ని 3 times multiply చేయాలి. 4 into 4 into 4 4 4s are 16 16 4s are 64. This is the second answer. Now the third one question, మనకు థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు 3/5/3/3 హోల్ పవర్ 5 ఇంటూ 3/-6 అని ఇచ్చాడు. ఓకేనా. అంటే దీనికి మనం ఏం రాసుకోవచ్చు అంటే a పవర్ m/a పవర్ n హోల్ పవర్ p అనుకోండి. a పవర్ mp/a పవర్ npగా రాసుకోవచ్చు. ఓకేనా. అంటే దీన్ని మనము 3 into 5 5s అంటే 3/5 into 5/3/3 into 5. ఓకేనా. ఇంటూ 3/-6ని అలానే ఉంచాం. 3 into 5/5 అంటే 5 5s are 25/3/15 ఇంటూ 3/-6. అంటే మనము a పవర్ m/a పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు a పవర్ n మైనస్ nగా రాసుకోవచ్చు కదా దీన్ని ఫస్ట్ దాన్ని. అంటే 3/25 మైనస్ 15 ఈజ్ ఇంటూ 3/-6. అంటే మనకి 3/25 మైనస్ 15 10 ఇంటూ 3/-6. ఓకేనా. ఇది a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు a పవర్ m ప్లస్ n రాసుకుందాం మనం దీన్ని. అంటే 3/10 ఇంటూ 3/-6 ఈజ్ ఈక్వల్స్ టు 3/10 ప్లస్ -6. ఓకేనా. that is equals to 3/10 plus into -6. that is equals to 3/4. that is equals to 3 into 3 into 3 into అంటే 4 times 3ని మల్టిప్లై చేయాలి. 3 3s are 9 9 3s are 27 27 3s are 81. now the third answer is 81. now the example second one is completed. Third question is express the each of the following with positive exponents. Third one, example third, express each of the following with positive exponents అని ఇచ్చాడు. మనకి నెగిటివ్ ఇచ్చాడు, వాటిని పాజిటివ్ టర్మ్స్ రాయమని చెప్తున్నాడు. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు మనకి 4/-7 4/-7 ఇచ్చాడు. a పవర్ -n ఈజ్ ఈక్వల్స్ టు 1/a పవర్ n. a పవర్ -n ఈజ్ ఈక్వల్స్ టు వాట్ 1/a పవర్ n. అంటే 4/-7 ఈజ్ ఈక్వల్స్ టు 1/4/7. దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. నౌ ద సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు మనకి 5/4 అని ఇచ్చాడు. అంటే a పవర్ 1/a పవర్ -n ఈజ్ ఈక్వల్స్ టు a పవర్ n. 1/a పవర్ -n వాల్యూ ఏంటి a పవర్ n. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5/4. నౌ ద థర్డ్ వన్ ఏమి ఇచ్చాడు మనకి 4/7 హోల్ పవర్ 3 అని ఇచ్చాడు. 4/7 హోల్ పవర్ -3 ఇచ్చాడు. అంటే మనము దీన్ని ఎలా రాసుకోవచ్చు 4/-3 to 7/-3. అంటే a పవర్ -n వాల్యూ ఏంటి 1/a పవర్ n. 1/a పవర్ -n వాల్యూ ఏమవుతుంది a పవర్ n అవుతుంది. ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్స్ టు
ఏ పవర్ మైనస్ ఎన్ వాల్యూ 1/a/n కదా, అంటే 1/4³ ఇంటూ ఏ పవర్ మైనస్ n ఈజ్ ఈక్వల్స్ టు a/n అంటే 7³ దాట్ ఈజ్ ఈక్వల్స్ టు 7³/4³ that is equals to 7/4 whole cube. This is the third one. Now the fourth one ఏమి ఇచ్చాడు మనకి 7^-4/7^-6 that is equals to a/m/a/n is equals to a/m-n అంటే 7^-4 plus of minus -6 that is equals to 7^-4 minus into minus plus 6 that is equals to 7 square. Okay na, this is the fourth one. Example third one is completed.